కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతోని మాస్ సత్తా చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ నీలు ఇప్పుడు రాబోయే సినిమా మన ఎన్టీఆర్ తోని జతగట్టి చేస్తున్నాడు అన్న సంగతి మన అందరికీ ఎరకనే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇట్లా ఇటీవలనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని షూటింగ్ కు పోవాలని అనుకుంటున్నారంట. గది గిట్లా అక్టోబర్ 21 తారీఖుకెళ్ళి సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నదంట. ఇక కాకపోతే గిందులో మాత్రం ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. ఇక నీలు కేవలం మిగతా నటీ నటులతోని ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తారని తెలుస్తున్నది. ఎందుకనంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాల ప్రమోషన్ లా మస్తు బిజీగా ఉన్నాడంట. ఇక దేవర తర్వాత ఇక ఆయన చేయబోయే ఇంకా మన బాలీవుడ్ ల సినిమా ఇచ్చిండు కదా ఒకటి వార్ 2 అనేది. ఇక దానికి గిట్లా ఆయన తేదీలు ఇచ్చిండంట. కనుక నీలుతోని ఆయన జనవరికెళ్ళి సినిమా డేట్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. కనుక ఈ ముచ్చడంతా చూసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ తోని ప్రశాంత్ నీల్తోని సినిమా అంటే మామూలు విషయమే ఏంది. ఇక అంచనాలకు తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ గిట్లా చేస్తున్నాడని మాట అయితే వినబడుతున్నది. ఇక ఎన్టీఆర్కి తగ్గట్టుగా ఎన్టీఆర్ మాస్ ఎలివేషన్కి తగ్గట్టుగానే ఎన్టీఆర్ సత్తా ఇంకా బయటకి దేనికే ఆయనతోని కూడుకున్న భారీ యాక్షన్ సన్నివేశాలు గదే విధంగా ఎన్టీఆర్ని చూపించేటట్టుకు ప్రశాంత్ నీల్ గిట్లా ప్లాన్ చేస్తున్నాడంట. అయితే ఈ ముచ్చట ఉంచితే గానక ఇప్పుడు ఎన్టీఆర్ గిన్ని సినిమాలతోని మస్తుగా బిజీ ఉన్నాడాయే. అయినా కానీ చెప్పేసి ఇప్పుడు ఎన్టీఆర్ ఇంకొక సినిమా గిట్లా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నదంట. ఇక చూసిర్రా, ఇక గిది ప్లానింగ్ అంటే అన్న విధంగా ఇక అసలు మస్తుగా జోరుగా నడిపిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు గట్ల చూసుకుంటే గినక అక్టోబర్ ఆఖర్లో మొదలు పెడితే 2 నెలల వ్యవధిలా మిగతా నటీనటులతోని సినిమా మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇక జనవరికి వెళ్ళి మన ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఇక సినిమా పూర్తి చేస్తాడని అర్థమవుతున్నది. కనుక ఈ సినిమా కోసం అని చెప్పేసి అనుకున్నట్టుగా షూటింగ్ ఇట్లా పూర్తయితే 2026 వేసవిలో విడుదల చేయబోతున్నారని టాక్లు అయితే వినబడుతున్నది. మీరు ఇట్లా ఏమంటారు? ముందుగా ఏ సినిమా మీరు చూడాలనుకుంటున్నారు? ఎన్టీఆర్తో రాబోయే వార్ 2 లేకపోతే ఈ సినిమా అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.